అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని, అటువంటి అన్నాన్ని నిరాశలకు అన్నం పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓలు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శోభ, రోషనరా కొనియాడారు. సోమవారం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి అధ్యక్షులు గుండు దిలీప్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఆర్ఎంఓలు హాజరై అన్న వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హాస్పిటల్లో అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సమితి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. జూన్ 1వ తేదీ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 1 టౌన్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం 4వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పిఎస్ఆర్ మూర్తి, ఆర్ఎస్ బాబా, చిట్టూరి నందగోపాల్ తదితరులు సభ్యులు పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులందరికీ దాని ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు 2వ వార్షికోత్సవం పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ 400 మందికి భోజనాలు అరేంజ్ చేయడం అన్న సంతర్పణ వారి గొప్పతనము. ఇలాగే వారందరూ కూడా ఇంకా ఎన్నో పేద కుటుంబాలను ఆదుకుని అన్నదానం చేస్తా వారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, వాళ్ళు పొట్టి శ్రీరాములు కాలేజీలో కూడా 4 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి చెందాలని, ఎన్నో కార్యక్రమాలు చేయాలని, పేద ప్రజలకి, నీటిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు చేయూతనివ్వాలని, ఎంతో మంది కడుపు నింపాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు. మరి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు గడిచి నిన్న పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో 4వ వార్షికోత్సవం జరుపుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి ఈరోజు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సందర్భంగా శోభా మేడం గారు, ఆర్ఎంఓ గారు, రోషనరా గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేశారు. మరి వారి సపోర్ట్తో గత 2 ఏళ్లుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు 400 మందికి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఇంకా వీలైనంత ఎక్కువ మందికి పెడతానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా సేవలు ఎక్కువ మందికి అందాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనాన్ని ఏర్పరచుకోవడానికి కూడా సింగనగర్లో ఇటీవల 300 గజాల స్థలం సేకరించి భూమి సేకరించి నిర్మాణం మొదలుపెట్టాము. మరి అక్కడ వచ్చే సంవత్సరానికల్లా అది పూర్తి చేసుకొని ఇంకా వీలైనంత ఎక్కువ మందికి ప్రతిరోజు భోజనం ఉచితంగా అందించడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు రేకపల్లి శ్రీనివాస బాబా. ఈ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్లో నేను కూడా ఒక వ్యవస్థాపక సభ్యుడిని. అన్న సంతర్పణ సమితి విజయవాడ ట్రస్ట్ విజయవాడ వాళ్ళు 4 సంవత్సరాలుగా ఎంతో మందికి, ఎన్నో వేల మందికి
మనం ఇక్కడ ఆకలి తీరుస్తున్నాము అన్నార్థులకు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో మరియు విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లోను మరియు ఏలూరు రోడ్లోను 3 చోట్ల రోజుకి సుమారు 800 మందికి భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నాము. అన్నదానాల్లో కన్నా అన్నదానం మిందని చెప్పేసి పెద్దలు చెప్పినట్టుగా ఈ అన్న సంతర్పణ సమితి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిన్నటితో ముగించి ఇవాళ 5వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఇవాళ ఈ విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ క్యాబిన్ ఓపెన్ చేసి 2 సంవత్సరాలు అయింది. ఇది 3వ సంవత్సరం. ఈ సందర్భంగా హాస్పిటల్ అధికారులు, శోభా గారు, ఆర్ఎంఓ గారు, రోషనారాయణ గారు వాళ్ళందరూ కూడా వచ్చి అభినందించి వాళ్ళు కూడా ఇవాళ చాలా మందికి వితరణ చేశారు అన్నం. చాలా సంతోషం. ఈ విధంగా అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు. నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.